ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియులరా, దైవజనుడైన మోషేను గూర్చి దేవుడు ఈ విధముగా సాక్ష్యము పలికి ఉన్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను అతనితో గూఢభావములతో కాదు, ఒక స్నేహితుని వలె ముఖాముఖిగా మాటలాడిదను. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరెందుకు భయపడలేదని దేవుడు మిరియామును అహరోనును గద్దించినట్లుగా ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకునిగా దైవజనుడైన మోషేను మనము చూస్తున్నాము. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికునిగా, దేవుని ఇంటిలో నమ్మకస్తునిగా పేరు పొందిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. నమ్మకస్తులైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యము సెలవిచ్చుచున్నది. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మనమందరమును నమ్మకస్తులుగా జీవించి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువాని స్తుతిస్తున్నాము. మా కుటుంబాలలో మేము వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్లో నీ కొరకు నమ్మకస్తులుగా జీవించుటకు సహాయము చేయము. సంఘములో నమ్మకమైన విశ్వాసులుగా బ్రతుకున్నట్లు, నమ్మకమైన సేవకులుగా బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుము. మీరు మాకు అప్పగించిన బాధ్యతలను నమ్మకముగా నిర్వర్తించి నీ దృష్టిలో నమ్మకస్తులుగా జీవించి నీవు అనుగ్రహించే దీవెనలు పొందినట్లు సహాయము చేయము. అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని. సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, విశ్వాస పరుగు ముగించాలని, విశ్వాస పరుగు ముగించాలని, జీవ కిరీటము ధరించాలని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని.